అశ్వారావుపేటలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. రైతులు ఆశీర్వదించాలనా? ఇవాళ పంటల బీమా, ప్రతి పంటకు బీమా ఇస్తామని ఇదే బట్టి గారు అసెంబ్లీలో బడ్జెట్లో చెప్పిండు. వచ్చిందా పంటల బీమా ఎవరికని? రాష్ట్రంలో పంటల బీమా అని అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర రైతాంగాన్ని మోసం చేసినందుకు ఇవాళ రేవంత్ రెడ్డి గారిని ఆశీర్వదించాలనా? పోయిన వానకాలంలో మన అశ్వరావుపేటలో, మన ఖమ్మం జిల్లాలో, తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు బాగబడి పంటలన్నీ దెబ్బతిన్నాయి. ఎకరానికి 10,000 రూపాయలు ఇస్తామన్నారు. ఎవరికన్నా ఒక్క రూపాయి వచ్చిందా? పంటల బీమా రాలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామన్న ఇన్పుట్ సబ్సిడీ ఒక్క రూపాయి కూడా ఇవ్వనందుకు రాష్ట్ర రైతుల్ని, ఖమ్మం జిల్లా రైతుల్ని మోసం చేసినందుకు ఆశీర్వదించాలనా? ఇలా యూరియా దొరుకుతున్నదే, ఒకటే బస్తా ఇస్తారట. మక్కలు వేస్తారు మా అశ్వరావుపేటల. మక్కలకు దాదాపు ఒక ఎకరానికి 5 బస్తాలు 6 బస్తాలు కావాలి. 2 సంచులు ఇస్తారట. అది ఇప్పుడొకటి, నెలకొకటి. ఆ ఒకటి కూడా దొరకలేదు. ఇలా ఈ ప్రాంతంలో మిర్చి పంటది ఖమ్మం జిల్లాలో. మిర్చి రైతులు 6 నుంచి 8 బస్తాలు యూరియా వేస్తారు. వాళ్ళకు కూడా 2 సంచులు ఇస్తారట. ఆయిల్ పామ్ రైతులకు కూడా 3 బ్యాగులు కావాలి. వాళ్ళకు కూడా 2 బ్యాగులు ఇస్తారట. అంటే యూరియా ఇవ్వక చెప్పులు లైన్లో పెట్టించి యాప్లు పెట్టి రైతుల్ని హరిగోస పెట్టినందుకు మదిరలో ముఖ్యమంత్రి గారిని ఆశీర్వదించాలనా బట్టి గారు? అంటే యూరియా ఇవ్వనందుకు ఆశీర్వదించాలనా? బోనస్, పోయిన యాసంగి బోనస్ ఎగ్గొట్టిండు. ఈ యాసంగి కూడా బోనస్ ఎగ్గొట్టిండు. సన్న వడ్లకు 2 యాసంగి పంటలకు బోనస్ ఎగ్గొట్టినందుకు ముఖ్యమంత్రి గారిని ఆశీర్వదించాలా? ఆ సన్న వడ్లను 33 రకాల నుంచి 7 రకాల సన్నాలకే బోనస్ ఇస్తామని తగ్గించినందుకు ఇవాళ రేవంత్ రెడ్డి గారిని ఆశీర్వదించాలా? దేనికోసం ఆశీర్వదించాలి? వడ్లకు తరుగు పెట్టినరా? ఇడ వడ్లకు ఒక బస్తాకి ఎంత పెట్టిండు తరుగు? 5 కిలోలు. రేవంత్ రెడ్డి ఒకసారి అసెంబ్లీలో మాట్లాడిండు. ఎవడన్నా మీ వడ్లకు తరుగు పెడితే 1 తోలు తీస్తా అని డైలాగ్ కొట్టిండు అసెంబ్లీలో. ఇది శాసనం, ఇది రేవంత్ రెడ్డి చేస్తున్న శాసనం అన్నాడు. ఈ రాష్ట్రంలో ఎక్కడ పోయినా, అది అశ్వరావుపేటనా, మదిరనా, ఖమ్మమా, కరీంనగర్, వరంగల్, సత్తుపల్లి, ఎక్కడ పోయినా కూడా క్వింటాల్కు 5 కిలోల తరుగు పెట్టిండ్రు. రైతుకు నష్టం జరిగింది. మరి రేవంత్ రెడ్డి ఏమన్నా తోలు తీసిండా? తోలు తీయలే కానీ ఆ రైస్ మిల్లర్ల చేతుల, దళారుల చేతుల తోలు బొమ్మలెక్క అయిపోయింది. అంతే తప్ప ఎవరిని తోలు తీయలే. ఇవాళ రైతులు మాత్రం తరుగు పెడితే ప్రతి క్వింటాల్కు 5 కిలోలు నష్టపోయినటువంటి పరిస్థితి. నేను అడుగుతా ఉన్నా, మదిరలో క్వింటాల్కు 5 కిలోలు తరుగు పెట్టినందుకు రేవంత్ రెడ్డి గారిని ఆశీర్వదించాలా? దేనికోసం ఆశీర్వదించాలి? రుణమాఫీ చెయ్యనందుక, రైతు బంధు ఇవ్వనందుక, గత సంవత్సరం నష్టపోయిన పంటలకు బీమా ఇవ్వనందుక, యూరియా సరఫరాలో ఫెయిల్ అయినందుక, తరుగు పెట్టినందుక, 2 పంటలకు బోనస్ ఎగ్గొట్టినందుక, ఇవాళ దేనికోసం ఆశీర్వదించాలి అని నేను అడుగుతా ఉన్నా. నా దృష్టిలో బట్టి గారికి, రేవంత్ రెడ్డికి సలహా ఇస్తా ఉన్నా. ఆశీర్వాద సభ అని కాదు, ఆ సభ పేరు మీరు మార్చుకోండి. ఆ సభ పేరు ఆశీర్వాద సభ కాకుండా రైతుల క్షమాపణ సభ అని పెట్టుకోండి. చెంపలేసుకోండి. మేం తప్పు చేసినాము, రైతులకు 24 గంటల కరెంటు పోయి 10 గంటల కరెంటే ఇచ్చినాము, సీతారామ పనులు ఆపినందుకు ఇలా పెద్దవాగు గొట్టపై 2 ఏళ్ల ఇంతవరకు దాని మరమ్మతు కూడా చేతగాలేదు. ఈ అడ్డగోలు ఫెయిల్ అయినందుకు క్షమాపణ చెప్పండి. అది రైతు ఆశీర్వాద సభ కాదు, రైతులకు